మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు జనరల్గా ఈ రోజుల్లో యూత్ అందరికీ ఆల్మోస్ట్ 30 to 40% డ్రింకింగ్ అనేది బాగా అలవాటు అయిపోయింది. అట్లీస్ట్ తాగుబోతులు కాకపోయినా సోషల్ డ్రింకింగ్ అన్న అలవాటు అయిపోయిందమ్మా. ఆ అలవాట్లో నుంచి బయటికి రావాలన్నా వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంటారు. రిగరస్గా వాళ్ళు సడన్గా ఆపడానికి లేదంటారు, కంటిన్యూస్గా చైన్ అలవాటు ఉన్న వాళ్ళకి. సో ముఖ్యంగా డ్రింకింగ్ హ్యాబిట్ అనగానే లేదంటే సిగరెట్ హ్యాబిట్ అనగానే లంగ్స్ ఆర్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది అంటారు కదా. సో అది క్లెన్స్ అవ్వాలంటే వాళ్ళు ఇప్పుడు హీల్ అయిపోయి నేను ఇంకా మారిపోతాను, నేను ఇంకా రేపు నుంచి తీసుకోను అన్నా కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా బాడీ మీద. ఎలాగో ఆ ఎఫెక్ట్ పోవాలంటే లివర్ని క్లెన్స్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ డ్రింకింగ్ ఫర్ దట్ మ్యాటర్, ఎవరమైనా సరే, ఎవరమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా లివర్ క్లెన్స్ అవ్వడం, డిటాక్స్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మేడం. సో వాళ్ళందరికీ ఏమైనా సజెషన్స్ మనం ఈ వీడియో ద్వారా ఇద్దాం. సో మీరు చెప్పినట్టు సోషల్ ప్రాబ్లం అయిపోయింది డ్రింకింగ్ అనేది. కామన్ సోషల్ స్టేటస్ అనలేము అది. ఇంకా అదేంటంటే కొన్నాళ్ళకి ముందు ఏంటంటే ఫ్రెండ్స్ కోసం అని ఏదో ఒక పెగ్గు స్టార్ట్ చేస్తారు. నాకు ఏం అలవాటు అవుతుంది అని ప్రతిజ్ఞలు, ఉత్తర ప్రతిజ్ఞలు చాలా చేస్తారు చాలా మంది. నువ్వు ఎంతన్నా ఇప్పించుకో, నాకు అసలు ఏం అలవాటు అవ్వదు, నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోతాను, అందరు నాకు కబుర్లు చెప్తాను అంటారు. ఉట్టిది ఏమి ఉండదు. 4-5 సార్లు తాగేసరికి దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఇంకా అది వాళ్ళకి ఎవ్రీడే తీసుకోవడం, ఇంకా డ్రింకింగ్ బాటిల్స్ ఒకళ్ళొకళ్ళు తాగడం, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఏదైనప్పటికీ డ్రింకింగ్ ఈజ్ మోస్ట్ ఇంజూరియస్ టు హెల్త్, ఇంక్లూడింగ్ క్యాన్సర్. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఇదివరకు షుగర్ వస్తుంది లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది డ్రింక్ చేసే వాళ్ళకి అనేవాళ్ళు. ఇప్పుడైతే అవి రెండు అధిగమించేసేసి లివర్ ఫెయిలియర్స్ అవి కేసెస్ ఎక్కువ కొల్లలు చూస్తున్నాం కదా. వాటితో పాటుగా మనకి క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది, లివర్ సిరోసిస్ రావడానికి, లివర్కి బైల్ సెక్రేషన్స్ అవి ఎక్కువైపోయి రకరకాలుగా బిలిరుబిన్ పెరగడం, జాండిస్ అని, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇలా ఇందులోనే రకరకాలు చూస్తున్నాం కదా. సో ఏదైనా హెపటైటిస్ అంటే లివర్ ట్రబుల్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో ముఖ్యంగా అన్నీ మన లైఫ్ స్టైల్ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి అందరికీ. మోస్ట్ కామన్ ఈవెన్ లేడీస్ కూడా లివర్ సిరోసిస్ చూస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. లేడీస్లో లివర్ సిరోసిస్, జెంట్స్ అంటే కారణం ఏంటో అందరికీ తెలుసు. లేడీస్ మంచి ఫ్యామిలీస్ అంటే కొంతమంది లేడీస్లో కూడా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళ కల్చర్ వాళ్ళకి ఏమైనా తప్పు అనిపించకపోవచ్చు, కానీ మామూలు మంచి ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్, ఎటువంటి అలవాట్లు లేని వాళ్ళు కూడా లివర్ సిరోసిస్ చూస్తున్నాం. సో కారణాలు ఏంటని ఆలోచిస్తే మనం వాడినటువంటి మందులు, మనకు తెలియకుండా జరిగిన సర్జరీస్, డ్యూరింగ్ సర్జరీస్ ఏంటంటే చాలా కొంచెం స్ట్రాంగ్ మెడిసిన్స్ కొంతమంది కొన్ని పరిస్థితుల్లో వాడవలసి వస్తాయి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అవన్నీ తప్పదు కదా. అవి వాడడం వల్ల లివర్ ఎఫెక్టే, లివర్ సిరోసిస్ చూస్తున్నాం అనమాట. సో అందుచేత లివర్ని కాపాడుకోవడం అనేది అందరికీ చాలా అవసరం. అసలు పసిపిల్లలు పుడుతూనే చాలామందికి నియోనేటల్ జాండీస్ చూస్తుంటాం కదా. సో అప్పుడే లివర్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాం అనమాట మనం. సో అందుకని అప్పటి నుంచి కూడా పిల్లల లివర్ బాగుండేలాగా మనం ఒక కాషియస్గా ఉండాలి. సో దానికి నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీలో సర్జరీ వరకు, అలోపతికి వెళ్తే మేబీ సర్జరీనే ఉంటుందేమో, లివర్ పార్ట్స్ అన్ని కట్ చేసేయడం లేకపోతే ఇంకా వేరే రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఆయుర్వేదిక్ లైన్స్ లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మామూలుగా కూడా మామూలుగా లివర్ డీటాక్సిఫికేషన్ అన్నారు కదా, దానికి బెస్ట్ కేర్ ఆయుర్వేదంలో ఉంది. దాంతోపాటుగా ఈ డ్రింకింగ్ వలన కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఆయుర్వేదిక్ లైన్స్లో బెస్ట్ మెథడ్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ స్టెప్ పొద్దున్నే లేచిన వెంటనే గోరువెచ్చటి మంచినీళ్ళు తాగడం చాలా బెస్ట్ స్టెప్. తర్వాత హెల్త్ డ్రింక్ కూడా ఏంటంటే స్పెసిఫిక్గా తులసాకులు వేసి, వేపాకులు కొంచెం వేసి, కొంచెం భృంగరాజ ఆకులు, భృంగరాజ బెస్ట్ లివర్ టానిక్ అనమాట. భృంగరాజ్ మనం హెయిర్ గురించి అనుకుంటాం కదా, అది బెస్ట్ లివర్ టానిక్గా కూడా యాక్ట్ చేస్తుంది. అసలు ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం బ్యూటీ గురించి కొన్నే అనుకుంటాం, కానీ అసలు లివర్ని ప్రొటెక్ట్ చేస్తుందంటే భృంగరాజ్ ఎంత గొప్పదో చూడండి. మనకి పాత రోజుల్లో ఏంటంటే పల్లెటూరులో సీజనల్గా ఈ గుంటగలగరాకు దొరికినప్పుడు పచ్చడి చేసుకుని తినడం అనేది మోస్ట్ కామన్. ఇంటికి కూడా చేయొచ్చు, పచ్చడి చేసుకుని తింటారు చక్కగా. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు ఇవన్నీ వేసేసి టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి కూడా. అయితే మా బాబు ఏంటంటే అలాంటివి తినడు పట్టాన. అసలు మామూలుగానే కూరగాయలు అలవాటు చేయడానికే నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా అలాంటి వాటికి ఇది పెడితే అసలు పారిపోతాడు, ఇంకా రాడు ఇంకా దగ్గరికి. అందుకని నేను ఏంటంటే అందులో గోంగూర వేస్తాను.
ఓకే. గోంగూర ఏంటంటే న్యాచురల్గా పుల్లగా ఉంటుంది. గోంగూర అంటే ఎవరైనా తింటారు. గోంగూర పచ్చడి అంటే ఎక్కడైనా మన భోజనాలకు వెళ్ళినప్పుడు కూడా గోంగూర పచ్చడి అందరూ వేసుకుంటారు. అది ఇష్టపడం కదా. అందుకని ఈ భృంగరాజు వేయించేసేసాక అందులో కొంచెం గోంగూర కూడా వేసేసి అప్పుడు నేను పచ్చడి రోట్లోనే ఇప్పుడన్నీ నేను మిక్సీ వాడడం తగ్గించేసి రోట్లో దంచేసి చేస్తున్నాను. కొంచెమే కదా, కొంచెం పచ్చడికి మిక్సీ ఎందుకు, రోట్లో దంచితే ఆ టేస్ట్ వేరు, ఆ ఫీలింగ్ వేరు కదా. సో అందుకని సో ఈ భృంగరాజు గోంగూర ఇవన్నీ వేసి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి చాలా టేస్ట్కి మీరు అడిగిన లివర్ డిటాక్సిఫికేషన్కి బెస్ట్ రెసిపీ ఏది అంటే గోంగూర గుంటకలగరాకు పచ్చడి అని నేను నెంబర్ 1 అని చెప్పగలను. అలాగే ఆయుర్వేదిక్ షాప్స్లో భృంగరాజ ఆసవ, భృంగరాజ మెడిసిన్స్ ఎన్నో దొరుకుతాయి. అవి కూడా బయట దొరికేవి. ఇది అవకాశం లేని వాళ్ళు అదైనా ట్రై చేసుకోవచ్చు, భృంగరాజ ఆసవ తీసుకోవడం. అలాగే ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇవి కూడా మెయిన్గా నేలవేము, భృంగరాజు ఇలాంటివన్నీ వేసి తయారు చేసి ఇవన్నీ కూడా బెస్ట్ లివర్ టానిక్ అనమాట. సో ఇవన్నీ నేను చేసినవే, ఈ ట్యాబ్లెట్స్ని నేను చేసి ఎండలో పెట్టి తయారు చేసిన అనమాట. సో ఇవి ఒక డోస్ ప్రకారంగా వాళ్ళ సివియారిటీని ప్రకారంగా చెప్తా. ఏమీ లేని వాళ్ళు 3 పూట్ల ఒక్కొక్క ట్యాబ్లెట్ గోరువెచ్చటి నీళ్ళల్లో భోజనానికి ముందు, టిఫిన్కి ముందు, భోజనానికి ముందు, రాత్రికి 3 పూట్ల వేసుకుంటే కనుక బెస్ట్ లివర్ డీటాక్సిఫికేషన్ పనికి వస్తుంది. లివర్ టానిక్గా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. లివర్లో ఉండే టిష్యూని నార్మల్ చేయడానికి కూడా ఈ టాబ్లెట్స్ బాగా పనికి వస్తాయి. వీటితో పాటుగా ఇంకా కొంచెం మీరు చెప్పినట్టుగా డ్రింకింగ్ ఇలాంటివి ఉండి, లేకపోతే ఇంకా అదర్వైజ్ ఏదైనా సర్జరీస్ అయ్యి హై యాంటీబయాటిక్స్, హై మెడిసిన్స్ ఏమైనా వాడుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మన బాడీలో ఉండడం వలన వాటి వలన ఫ్రీ రాడికల్స్ అన్ని లివర్ మీదకి వెళ్ళిపోతాయి అనమాట. ఫస్ట్ లివర్ మీదకి అటాక్ చేస్తాయి. అప్పుడు లివర్ డ్యామేజ్ అయిపోవడం, లివర్ సిరోసిస్ ఫామ్ అవడం, లివర్ టిష్యూ ఇదైపోవడం, హెపటైటిస్ రావడం ఇవన్నీ వస్తాయి. కాబట్టి డీటాక్సిఫికేషన్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి కనుక డీటాక్సిఫికేషన్ చేయించుకుంటే నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషలైజేషన్గా మనం లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసేలాగా, లివర్ సర్జరీకి వెళ్లకుండా, లివర్ సర్జరీస్ కూడా ఇప్పుడు చేసేస్తున్నారు. సో అంతవరకు వెళ్లకుండా ఆయుర్వేదిక్ క్లయింట్స్లో కేర్ తీసుకోవడానికి బెస్ట్ ఆయుర్వేదిక్ డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ అండ్ డీటాక్సిఫికేషన్ మెడిసిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి అలవాటు చేసుకోవాలి. అలాగే బయట ఫుడ్లో కూడా బయట ఫుడ్స్ 100% మానేసేయాలి. మైదా బేస్డ్ ఇవన్నీ 100% మానేసేయాలి. ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్ ఇవన్నీ మానేసి సాఫ్ట్ కర్రీస్, సొరకాయ కూర, బీరకాయ కూర, పొట్లకాయ కూర, పెసరపప్పు ఇలాంటివి సాఫ్ట్గా ఉండేవి, ఇంట్లో చేసిన ఇడ్లీలు, పరమాన్నం ఇలా ఇంట్లో చేసినవే. ఇంట్లో మనం అద్భుతంగా 100,000 ఉంటాయి రెసిపీస్. మనం అన్నీ మర్చిపోయి కళ్ళు మూసుకుని ఏదో బ్రెడ్ తెచ్చేసుకున్నాం, లేకపోతే కేక్ తెచ్చేసుకున్నాం, పిజ్జాస్ పెట్టేసుకున్నాం. రోజు బోల్డ్ దొరికితే టమాటాలు ఎన్ని కావాలో అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. ఇంట్లో అమ్మతో పని లేదు, వంటింటితో పని లేదు. సింపుల్ లైఫ్. నిజంగా అది చాలా ప్రొఫెషనల్స్కి అది చాలా మంచి లైఫ్. కానీ ఏంటంటే ఆరోగ్యానికి అది పరమ దరిద్రం అన్నాలో ఇంకా అంతకన్నా ఇంకా పదం నాకు రాదు మాట్లాడడం. అసలు ఆరోగ్యాన్ని దరిద్రం ఏంటంటే బయట దొరికే ఫుడ్. అందుకని అవి మానేసేసి ఇంట్లో ఏం చేసుకున్నా సింపుల్గా పులగం లాంటిది అంటే పెసరపప్పు అన్నం కలిపేసి కుక్కర్లో పడేసినా అది 2 విజిల్స్ వచ్చాక కట్టేసుకుని అది తిన్నా చాలన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. లేకపోతే ఇంట్లో పులిహార చేసుకోవచ్చు, పరమాన్నం చేసుకోవచ్చు, ఈజీగా అయ్యే బోల్డ్ ఉన్నాయి ఇంట్లో. ఏమీ లేకపోతే మజ్జిగన్నం, గంజి అన్నం మార్చేసుకుని ఆ గంజి వేసుకుని తినేసేయడం, దాన్ని పులి పెట్టుకుని తింటే ఇంకా మంచిది అనమాట. అందులో అన్నీ కూడా గట్ కేర్ అన్నీ ఉన్నాయి. కాబట్టి బెస్ట్ గట్ కేర్ ఏంటంటే చలిదన్నం. రాత్రి ఉండిన అన్నంలో గంజి పోసించుకొని దానిలో కొంచెం ఉప్పు, నిమ్మకాయ పచ్చడి నంచుకుని తింటే బ్రహ్మాండం అనమాట. దాన్ని మించింది లేదు. సో అది మళ్ళీ మేము ఈ మధ్య సాధన స్టార్ట్ చేసాం. అంతకుముందు నేను మర్చిపోయాను. నా స్పీడ్ లైఫ్లో ఏంటంటే ఫాస్ట్గా అయిపోయేలా ఇడ్లీయో అలా ఏదో చేసేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఫర్ బెటర్ హెల్త్ మనం ఒక రోల్ మోడల్ లాగా అందరికి కనిపిస్తే మీ చూసేవాళ్ళు వ్యూయర్స్కి కూడా ఏంటంటే వాళ్ళే అంత ఈ ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా అంత బాగా చేసుకుంటున్నారంటే మనం ఇంకా బాగుండాలి కదా అనే ఒక పట్టుదల రావాలి ప్రతి మనిషిలో కూడా. నా ఆరోగ్యం నేను బాగు చేసుకోవాలి, దానికి దారులు ఏంటి, సర్జరీ కాకుండా ఏంటి అని ఆలోచిస్తే నాన్ సర్జికల్ ఆయుర్వేద స్పెషాలిటీలో ఇలాంటి డీటాక్సిఫికేషన్ మెడిసిన్స్, పంచకర్మాలు, డీటాక్సిఫికేషన్ మెథడ్స్ 100 ఉన్నాయన్నమాట. చాలా బాగా చేసుకోవచ్చు. మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. చక్కగా చేయించుకుంటే మళ్ళీ మీ లివర్ చక్కగా పనిచేసేలా చేసుకోవచ్చు. ఎంత త్రాగుబోతైనా ఏదైనా కానీ బెటర్ లైఫ్లోకి వెళ్ళడానికి, ఉన్నంతలో ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఆయుర్వేదం మీ చెంతలో ఉంది. కాబట్టి ఆరోగ్యం గురించి చింత వద్దు, ఆయుర్వేదం చెంతకి తెచ్చుకోండి, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించండి. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.